తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నమైతే చాలు అత్యధిక ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. రెండు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతున్నాయి. ప్రధానంగా ఏపీలో నెల్లూరు జిల్లాలో ఎండల తీవ్రత గరిష్ట స్థాయికి చేరుకుంది. అత్యధికంగా 44.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మిగిలిన జిల్లాల్లో కూడా 40 డిగ్రీల మార్కును దాటేయడంతో ఉదయం 9 గంటల నుంచే బయటకు రావాలంటే ప్రజలు జగ్గుతున్నారు. ఎండలకు తోడు వేడిగాలులు జనాల్ని భయపెట్టిస్తున్నాయి. రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో వడగాల్పుల తీవ్రత విపరీతంగా పెరిగింది. పొడిగాలుల ప్రభావంతో వృద్ధులు, చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక తెలంగాణలో కూడా సూర్యుడు ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. 2 రోజులుగా దాదాపు అన్ని జిల్లాల్లో హై టెంపరేచర్స్ రికార్డ్ అవుతున్నాయి. పెరుగుతున్న ఎండ తీవ్రతతో పాటు వడగాల్పులతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వారం రోజులుగా ఎండ తీవ్రత 43 డిగ్రీలకు ఏ మాత్రం తగ్గట్లేదు. తాజాగా గత 2 రోజుల నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గరిష్టంగా 46 డిగ్రీల, కనిష్టంగా 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక అత్యవసరమైతే తప్ప పగటిపూట బయటకు రావద్దు అంటున్నారు వైద్యులు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బయటకు రావాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇప్పుడే ఎండలు 46 డిగ్రీలకు చేరువలో ఉంటే రాబోయే నెల ఉష్ణోగ్రతల తీవ్రత ఎలా ఉండబోతుందో అని జనం హడలిపోతున్నారు. ఇక ప్రధానంగా గ్రామాల్లో, పట్టణాల్లో తాగునీటి ఎద్దడి ఏర్పడటంతో నీటి కోసం మారుమూల ప్రాంతాల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. రాబోతున్న 2-3 రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళల్లో బయటకు రావద్దని సూచించింది. తగినన్ని నీళ్లు, ద్రవ పదార్థాలు తీసుకోవాలని సూచించింది. ముఖ్యంగా పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.